ప్రపంచంలో నియంతృత్వ పాలనకు కేరాఫ్గా ఉన్న ఉత్తర కొరియాకు సంబంధించిన ఓ వార్తపై ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఉత్తర కొరియాకు కిమ్ జాంగ్ ఉన్ తరువాత ఎవరు అనే ప్రశ్నకు ఇంచుమించుగా సమాధానం దొరుకుతుంది. అతని తరువాత అతని కుమార్తె జుయోనానా అనే పాలనా పగ్గాలు చేపట్టబోతున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె జుయోను మరోసారి ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేశారు. 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కిమ్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాత కిమ్ ఇల్ సంగ్ భౌతికాయాలను భద్రపరిచిన పవిత్రమైన కుంసాసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ను కుమార్తెతో కలిసి సందర్శించారు. అయితే కిమ్ కూతురు జుయో ఈ ప్యాలెస్ను సందర్శించడం ఇదే మొదటిసారి కావటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆ దేశానికి నెక్స్ట్ అధ్యక్షురాలు ఆమెనే అన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా KCNA విడుదల చేసిన ఫోటోల్లో కిమ్ కుటుంబం ప్రధాన వరుసలో నిలబడి నివాళులర్పించింది. ఇందులో కిమ్ జోంగ్ ఉన్, ఆయన భార్య రీసోల్ జూ మధ్యలో కుమార్తె జుయే నిలబడి ఉన్నారు. సాధారణంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన వారు ఉండే మధ్యస్థానాన్ని తన కుమార్తెకు కేటాయించడం ద్వారా కిమ్ ఆమెను తన వారసురాలుగా సూచనప్రాయంగా ప్రకటిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం రాత్రి ప్యాంగ్యాంగ్లో జరిగిన నూతన సంవత్సర ప్రదర్శనలో కూడా జుయో సందడి చేసింది. తన తండ్రి ధరించిన శైలిలోనే నల్లటి లెదర్ కోట్ ధరించి ఆయన పక్కనే కూర్చుంది. కౌంట్డౌన్ ముగిసిన తర్వాత కిమ్ బుగ్గపై ముద్దు పెట్టి శుభాకాంక్షలు తెలిపింది జియో. ఈ వేడుకలో ఆమె పిల్లలను హత్తుకోవటం, ప్రజలకు అభివాదం చేయటం వంటి దృశ్యాలు ఆమెకు పెరుగుతున్న క్రేజ్ బహిర్గతం చేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలపై దక్షిణ కొరియా ఏకీకరణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కిమ్ కుమార్తె పవిత్ర సమాధిని సందర్శించడం ఇదే తొలిసారని ధృవీకరించింది. ఆమె కార్యకలాపాలను తాము నిశితంగా గమనిస్తున్నామని అధికారులు తెలిపారు. 2022లో మొదటిసారిగా బయటకు ప్రపంచానికి కనిపించిన జియో అప్పటి నుంచి తన తండ్రితో కలిసి మిస్సైల్ ప్రయోగాలు, సైనిక విన్యాసాలు మరియు కీలక వేడుకల్లో పాల్గొంటూనే ఉన్నారు. అయితే కిమ్కు కూతురు లేదన్న వదంతులు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటికి చెక్ పెడుతూ ఆయన మొదటిసారి 2022లో పబ్లిక్ మీటింగ్లో తన కూతురుతో కనిపించారు. ఒక ముఖ్యమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు కిమ్ తన కూతురుతో పాటు వచ్చారు. నాన్న చేయి పట్టుకొని కిమ్ జుయో ప్రపంచాన్ని వీక్షించడం అప్పట్లో ఆసక్తిని రేపింది. అయితే ఉత్తర కొరియా వ్యవహారాలని చాలా రహస్యంగా ఉంటాయి. కిమ్ వ్యక్తిగత జీవితం కూడా రహస్యమే. ఆయన వ్యక్తిగత విషయాలు బయటికి తెలిసింది చాలా తక్కువ. కిమ్ జియో వయసు 15 నుండి 16 ఏళ్ల మధ్య ఉంటుందని వాషింగ్టన్లోని స్టిమ్సన్ సెంటర్కు చెందిన ఉత్తర కొరియా నిపుణుడు మైకేల్ మార్డెన్ అంచనా వేశారు. అయితే 4వ తరం అధికార వారసత్వం కూడా మా రక్తం నుంచే వస్తుందని చెప్పడానికే కిమ్ తన కూతురిని పబ్లిక్లోకి తీసుకువచ్చి ఉంటారని మైకేల్ మార్డెన్ అభిప్రాయపడ్డారు. ఇక 2013లో తొలిసారిగా చూయే ఉనికి బయటకు పొక్కింది. అమెరికన్ బాస్కెట్బాల్ స్టార్ డెన్నిస్ రాడ్మాన్ ఉత్తర కొరియా పర్యటన వివాదాస్పదమైంది. ఆ సమయంలోనే జియో ప్రస్తావన వచ్చింది. కిమ్ కుటుంబంతో సాగర్ తీరంలో హాయిగా గడిపారని, కిమ్ కుమార్తె జియోను ఎత్తుకున్నానని డెన్నిస్ రాడ్మాన్ చెప్పారు. అప్పుడు కిమ్కు కూతురు ఉన్నదన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే కిమ్కు 3 పిల్లలు ఉండవచ్చునని, 2 కూతుర్లు 1 కొడుకు కావచ్చునని, జియో వారిలో పెద్ద పిల్ల అయి ఉండవచ్చునని విశ్లేషకులు ఊహిస్తున్నారు. కాగా కిమ్ తన కుటుంబం గురించి అతి రహస్యాన్ని పాటిస్తారు. కిమ్ భార్య రిసోల్ జూ గురించి కూడా వారి వివాహమైన కొంతకాలం వరకు బయటకు తెలియలేదు. ఇక ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష కన్నా కిమ్ కుమార్తె విషయమే అప్పట్లో విశ్లేషకులను ఎక్కువగా ఆకర్షించింది. ఎందుకంటే కిమ్ ఇది కుటుంబ వారసత్వం. అంటే కిమ్ పిల్లల్లో ఒకరు సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు. మరోవైపు 41 ఏళ్ల అధినేత కిమ్ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఏవో ఒక ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. దీంతో ఎప్పటి నుంచే కిమ్ తన వారసురాల్ని సిద్ధం చేస్తున్నట్లుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్ అడుగుజాడల్లోనే తరువాత తరాలు నడుస్తాయన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.